వెంకటేశాయ. అవినాశ స్వభావ సదవ్యయ భావ గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో నాద నీరాజన వేదిక మీద ఈరోజు మనమందరము శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికి ఇక్కడ కూర్చుని ఉన్నాము. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీవారు నవరాత్ర బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుని చక్రస్నాన కార్యక్రమం పూర్తి చేసుకుని అత్యంత ఆనందంగా సంతోషంగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి సుఖమయమైనటువంటి వేళ ఇది. ఇటువంటి వేళలో శ్రీవారి అనుగ్రహంతో మనం ఈ శ్రీ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికి ప్రారంభం చేయబోతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రారంభంలో మనం ఈరోజు ప్రత్యేకించి శ్రీకృష్ణ పరమాత్మను స్వాగతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మనకు చాలా ప్రత్యేకమైనటువంటి ఉపదేశాన్ని చేయబోతున్నాడు. అటువంటి ఉపదేశం చేయబోతున్న ఈ శుభవేళ శ్రీకృష్ణ పరమాత్మను మనం మరొక్కసారి స్వాగతం చేసుకోబోతున్నాం. ఈ స్వాగత కార్యక్రమానికి కృష్ణాపురం డాక్టర్ కెఎస్ మూర్తి గారు, కృష్ణాపురం డాక్టర్ కెఎస్ ఉదయ్ కుమార్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు 16 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వారి యొక్క సంగీత సంకీర్తన కార్యక్రమాన్ని శ్రీవారికి నివేదించి శ్రీవారికి అత్యంత ప్రియులై ఉన్నారు. అటువంటి బృందం సభ్యులతో మనం శ్రీకృష్ణ పరమాత్మను స్వాగతం చేసుకోబోతున్నాం. స్వాగతం కృష్ణ అనే కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. Ha ha ha!
మంచి సంకీర్తనతో శ్రీకృష్ణ పరమాత్మని స్వాగతించుకున్నాం. ఇప్పుడు గురు ప్రార్థనాపూర్వకంగా సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి ఆ శ్లోకాలను ఆ సంకల్ప వాక్యాలను మనం కూడా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్రగిరీశాయ సరస్వామితటీజుషే. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ శీతోష్ణాదులను సుఖ దుఃఖాలను సమంగా సహించమనే ఉపదేశం చేస్తున్నాడు. తాం స్థితిక్షస్వ భారత అని. ఆ తితిక్షకు లేదా శీతోష్ణాదులను కానీ సుఖ దుఃఖాదులను కానీ సమంగా అనుభవించేటువంటి శక్తి రావటం కోసం మన బుద్ధులను ప్రేరేపించుకోమని కూడా ఉపదేశం చేశాడు. ధీరః అనే పదంతో పై శ్లోకంలో. ఇంతేకాకుండా సదసద్వివేకం దీనికి చాలా ప్రధానమైనది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్త్వనయోస్తత్వదర్శిభిః అని
సదసద్వివేకాన్ని గురించిన ప్రస్తావన నిన్నటి శ్లోకంలో ప్రారంభం చేశాడు. ఈరోజు ఆ సదసద్వివేకంలో ప్రధానమైనటువంటి అంశాన్ని మనకు ఉపదేశం చేయబోతున్నాడు పై శ్లోకంలో. ఈ సత్ అసత్ అనే రెండు పదార్థాలలో సత్ అనే పదార్థం యొక్క స్వభావం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏమిటి అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని. ఈ ఆత్మస్వరూపం అవినాశి, వినాశం లేనటువంటిది. ఇంతేకాదు, ఈ ఆత్మస్వరూపాన్ని అవినాశంగా తెలుసుకోవటం మాత్రమే కాదు, ఏన సర్వమిదం తతం, ఈ ఆత్మస్వరూపం ప్రపంచం మొత్తాన్ని వ్యాపించి ఉంది అని కూడా తెలుసుకోవాలి. ఈ ఆత్మస్వరూపం వినాశం లేనటువంటిది, ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉన్నటువంటిది, వ్యాపించి ఉన్నటువంటిది. ఈ అవినాశం స్వరూపమైనటువంటి, వినాశము లేనటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని ఎవ్వరూ ఏ రకంగానూ వినాశం చేయలేరు. ఎందుకంటే ఈ ఆత్మస్వరూపం అవ్యయం, ఏ రకమైన వ్యయము లేనటువంటిది. ఉదాహరణకు ఒక పువ్వు, అప్పుడే విరిసిన పువ్వు చక్కగా అందంగా ఉంది, నిండుగా ఉంది. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత కోసినా కొయ్యకపోయినా సరే క్రమంగా అది వడలిపోతోంది. ఎందుకు వడలిపోతోంది అని మనం ఆలోచన బాగా చేస్తే, అప్పుడే బాగా విచ్చుకున్న పువ్వులో అనేక అవయవాలు ఉంటాయి. సూక్ష్మమైనటువంటి అవయవాలు, స్థూలంగా మనకు కనిపించే అవయవాలు, రకరకాల అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలు క్రమంగా తగ్గటం ప్రారంభిస్తాయి. సూక్ష్మమైన అవయవాలు దూరానికి ఆ గాలిలో వ్యాపించిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా అవయవాలు క్షీణించటం వలన, తగ్గటం వలన ఆ పువ్వు మెల్లగా వడలిపోతోంది, ఎండిపోతోంది, రాలిపోతోంది, నాశనమైపోతోంది. అంటే ఏ పదార్థమైనా సరే నశించిపోవాలి అంటే దానిలో ఏదో రకమైనటువంటి అవయవాల వినియోగం ఉండాలి, అవయవాలు క్షీణించటం అని జరగాలి. ఈ ఆత్మస్వరూపాన్ని గనక ఒక పువ్వుగా మనం భావిస్తే, ఈ పువ్వుకు ఏ రకమైన అవయవాలు లేవు, కాబట్టి అవయవాలు క్షీణించే అవకాశమే లేదు, అవయవాలు తగ్గే అవకాశం లేదు, అవయవాల యొక్క ఖర్చు, వ్యయం లేదు. కాబట్టి అవ్యయ స్వరూపమైనటువంటి ఈ ఆత్మస్వరూపానికి వినాశము జరగదు అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ప్రధానంగా ఈ శ్లోకంలో రెండు అంశాలు. ఒక అంశం ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి అవ్యయం అనే అంశం. రెండవ అంశం ఈ ఆత్మతత్వం, పరమాత్మతత్వం ప్రపంచమంతా వ్యాపించి ఉంది అనే అంశం. ఈ రెండు అంశాలను అర్థం చేసుకోవటం ఎట్లా? ఈ పరమాత్మతత్వమే, ఆత్మతత్వమే ప్రపంచమంతా వ్యాపించి ఉంది అనే విషయం మన మనసుకి ఎక్కటం ఎట్లా? అదేవిధంగా పరమాత్మ స్వరూపం అవ్యయమైనది అని మనం భావన చేయటం ఎట్లా అనేది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. మహాశాస్త్రవేత్తలనే బాగా కష్టపెట్టినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు పరమాత్మ తనదైన శైలిలో అనేక రకమైన ఉపపత్తులను చెప్పబోతున్నాడు పై గ్రంథంలో. కానీ మనం కొంత దూరం ఈ భావాన్ని అర్థం చేసుకుంటే కానీ అవన్నీ కూడా స్పష్టంగా మనకు బోధపడే అవకాశం లేదు. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అయితే ప్రాథమికంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. పరమాత్మ స్వరూపం లేదా ఆత్మస్వరూపమే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది అనే విషయం మనకు ఎందుకు అర్థం కావటం లేదు? ఎందుకు అర్థం కావటం లేదు అంటే, మన ముందు అనేకమైన వస్తువులు ఉన్నాయి, చాలా వస్తువులు ఉన్నాయి, చాలా పదార్థాలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి. కనిపిస్తూ ఉండగా అవన్నీ వేరువేరుగా ఉన్నాయి అని అనిపిస్తోంది. వేరువేరుగా అనేక పదార్థాలు, అనేక వస్తువులు కనిపిస్తూ ఉండగా ఒకే వస్తువు ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని మనకి ఎలా అర్థమవుతుంది అని మనలాంటి సామాన్యుల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున మనం
చాలా కష్టపడి చదువుకుంటున్నటువంటి విజ్ఞాన శాస్త్రం దృష్టిలో కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం కొంత మేరకు ఉంది. కొంత దూరం మన విజ్ఞాన శాస్త్రం కూడా దీనికి సహకారం చేస్తూ ఉంటుంది. ప్రాచీనమైన భారతీయ సనాతన సాంప్రదాయికమైన శాస్త్రాలు ఈ విషయాన్ని నిరూపించడం కోసమే పుట్టాయి. ఈ విషయాన్ని నిరూపించడం కోసమే అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం రెండు మార్గాలలోనూ ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించుకుందాం. మనకు సైన్స్ ఏమి చెప్తోంది? ప్రపంచమంతా ఏమి నిండి ఉంది అంటే, మనం సామాన్యంగా చూసేది వస్తువులు అని చూసాము. దాన్ని కేటగరైజ్ చేస్తే, విభాగం చేసుకుని చూసుకున్నట్లయితే, లివింగ్ వరల్డ్, నాన్ లివింగ్ వరల్డ్. ప్రాణంతో ఉన్న పదార్థము, జీవించే పదార్థము, జీవం లేని పదార్థము. జీవించే పదార్థము అంటే మన సైన్స్ దృష్టిలో దేహము, జీవం లేని పదార్థం అంటే మిగతా వస్తువులు, ప్రాణం లేని వస్తువులు. మోడర్న్ సైన్స్ దృష్టిలో ఆత్మ అనే పదార్థం ఉన్నట్టు మనకు అనిపించదు కంటే కూడా లేదు అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వారంత దాకా వెళ్ళలేదు. కాబట్టి లివింగ్ వరల్డ్, నాన్ లివింగ్ వరల్డ్ అంటే ప్రపంచమంతా ఏముంది? ఈ రెండు పదార్థాలే ఉన్నాయి. ఈ రెండు పదార్థాలని కలిపి ఒకే దృష్టితో చూడటం ఎట్లా అంటే, మ్యాటర్ అనే ఒకే దృష్టితో చూడమని వాళ్ళు చెప్పారు. ఈ రెండు పదార్థాలను చూసే దృష్టికోణాన్ని మార్చుకుంటే మ్యాటర్ అనే దృష్టితో చూడొచ్చు. మళ్ళీ ఈ మ్యాటర్ అంటే ఏమిటి అనే పరీక్ష చేసుకుంటూ వెళితే మనం మ్యాటర్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అని అర్థం చేసుకుంటాం. ఎలిమెంట్స్ అంటే మూల భూతాలు అని కానీ, మూల పదార్థాలు కానీ, మూలకాలు అని కానీ వ్యాఖ్యానం చేసుకోవచ్చు. ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి అని మనకు చెప్తున్నారు. ఇందులో 92 ఎలిమెంట్స్ న్యాచురల్ ఎలిమెంట్స్ అని, 26 ఎలిమెంట్స్ ల్యాబ్స్లో ఉండేటువంటి అన్స్టేబుల్ ఎలిమెంట్స్ అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఇవన్నీ ఎలిమెంట్స్, మూలకాలు. అంటే మనం వేరువేరుగా చూసే వస్తువులన్నీ ఎలిమెంట్స్, ఇంతే. అయితే ఎలిమెంట్స్ అంటే ఏంటి అని మళ్ళీ మనం గనక ప్రశ్న వేసుకుంటే ఏం సమాధానం చెప్తారు? మాలిక్యూల్స్ అని చెప్తారు. అంటే ఒక అణుగుచ్ఛం, ఆటమిక్ స్ట్రక్చర్. ఈ అణుగుచ్ఛం అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఉన్నదంత పదార్థం అంటా ఏమిటి అంటే అణువులు అని మనం అర్థం చేసుకోవచ్చు. వేరువేరుగా రకరకాలుగా కనిపించినటువంటి వస్తువులన్నీ ఇప్పుడు ఒకటే అణువులు అనే పదాన్ని కిందకు వచ్చినాయి, ఆ గొడుగు కిందకు వచ్చేసినాయి. మరి అణువులంటే ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే దాన్ని మళ్ళీ అణువుని, ఆటంని బ్రేక్ చేసి దాన్ని పగలకొట్టి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అన్ని రకరకాలుగా మళ్ళీ విభాగం చేసుకుంటాం. ఇందులో అన్ని అణువుల్లోనూ ఈ 3 ఉన్నాయా లేవా ఇవన్నీ వేరే విషయం. హైడ్రోజన్లో ఎన్ని ఉన్నాయి, మిగతా అణువుల్లో ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ప్రత్యేకించి అవసరమైనమేం లేదు. ఈ మూడిటిని మళ్ళీ ఏమిటి అని విచారించుకుంటే, ఇవేమిటి అని మనం విచారించుకుంటే వాటిని కూడా బ్రేక్ చేయగలిగితే ఏమి సమాధానం వస్తోంది అంటే ఎనర్జీ అని వస్తుంది. అంటే మనం వేరువేరుగా రకరకాలుగా వివిధాలుగా చూసినటువంటి వస్తువులని మనం ఎనర్జీ అనే పదానికి తెచ్చేసాం, ఆ గొడుగు కిందకి తెచ్చేసాం. అంటే ఈ ప్రపంచమంతా ఎలా ఉంది, ప్రపంచంలో మనకు కనిపించే వస్తువులు ఏవి, వాటి యొక్క స్వభావాలు ఏవి అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం మనం ఏం చెప్పుకుంటున్నాం? రకరకాల ఎనర్జీలు, రకరకాల శక్తులు అని మనం దానికి సమాధానం చెప్పుకుంటున్నాం. అంటే వేరువేరుగా ఉన్నాయి అని మనకి తోచే వస్తువులు శక్తులు, కేవలము శక్తులు అని ఒక గొడుగు కిందకి లేదా ఒక రూపానికి మనం తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకేసారి మళ్ళీ ఈ శక్తులు ఏమిటి, ఎనర్జీ అంటే ఏమిటి, ఇలాంటి పరీక్షలు ఏమీ చేసుకోకుండా ఈ ఎనర్జీ ప్రపంచమంతా వ్యాపించి ఉందా లేదా, లేదా ఈ ఎనర్జీస్ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి అనే చెప్తాం. ప్రపంచమంతా ఉన్నవి అణువులే కాబట్టి, అణువుల్లో ఉండేది ఎనర్జీనే కాబట్టి మొత్తం ఉన్నది అని మనం సులభంగా చెప్పుకోవచ్చు. ఈ ఎనర్జీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ శక్తులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అనేది మనం వేసుకునే ప్రశ్న. మనం ఎనర్జీ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ ఇలాంటివన్నీ ఇప్పుడు తీసుకునక్కర్లేదు. ఈ ఎనర్జీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రశ్నించుకుంటే ఒక శక్తి నుంచి వచ్చినాయి, ఆ శక్తి ఈ ఎనర్జీలన్నిటికీ ప్రాణం పోస్తోంది అని సమాధానం చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడైతే మన బుద్ధి
ప్రపంచమంతా ఎనర్జీలతో నిండి ఉంది అనేదాకా వచ్చిందో అప్పుడు ఆ ఎనర్జీలన్నిటికీ కావాల్సిన ఎనర్జీ ఒక వస్తువు దగ్గర ఉంది, ఒక సత్పదార్థం దగ్గర ఉంది అని అర్థం చేసుకోవటంలో కష్టమే లేదు. ఒకవేళ కష్టపడితే ఇంతవరకే కష్టపడాలి, ఇక మీద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన బుద్ధికి ఎక్కుతుంది. అనేక ఎనర్జీలు ఉన్నాయి, చాలా ఎనర్జీలు ఉన్నాయి. ఆ ఎనర్జీలన్నిటికీ శక్తిని ప్రసాదించే ఎనర్జీ ఒకటి ఉంది. ఆ శక్తిని ప్రసాదించేటువంటి ఏకైక ఎనర్జీ, ఏకైక శక్తి ఏమిటి అంటే ఆత్మస్వరూపం, పరమాత్మ యొక్క తత్వం. ఆ తత్వమే ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ తత్వమే వీటన్నిటికీ శక్తిని ప్రసాదిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉపనిషత్తులు కూడా ఈ సిద్ధాంతాన్నే బలంగా మనకు బోధిస్తున్నాయి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచోహ వాచం స ఉప్రాణస్య ప్రాణ చక్షుషశ్చక్షురతిముచ్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అని చెప్తోంది కేనోపనిషత్తు. అంటే ఏ పదార్థానికైనా సరే ఒక పని చేసే శక్తి ఉంది. ఆ పని చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే కేవలం ఈ ఆత్మతత్వం యొక్క, పరమాత్మతత్వం యొక్క శక్తి నుంచే వస్తోంది. ఈ పరమాత్మతత్వం అనే శక్తి వీటన్నిటికీ శక్తిని ప్రసాదిస్తోంది అని సంక్షేపంగా ఈ కేనోపనిషద్ వాక్యానికి ఇప్పటికీ సందర్భోచితమైనటువంటి అర్థం. కాబట్టి ఉపనిషత్తులు చెప్తున్నది మనకు విజ్ఞానంలో ఇంతవరకు అర్థమైనది రెండిటినీ కలుపుకున్నట్లయితే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తులన్నిటికీ లేదా పదార్థాలన్నిటికీ శక్తిని ప్రసాదిస్తున్నటువంటి తత్వం ఆత్మతత్వం అని మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమేరకు మనకు విజ్ఞాన శాస్త్రం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఈ రకంగా సహాయపడుతూ ఉంటుంది. అయితే విజ్ఞాన శాస్త్రానికి భారతీయ సనాతన సాంప్రదాయిక శాస్త్రాలకు ఒక చిన్న తేడా ఉంది. విజ్ఞానం అనేది రెండిటికీ సమానమైనప్పటికీ మన సాంప్రదాయికమైనటువంటి శాస్త్రాలు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఏ కాలంలో మానవులు ఉన్నా సరే వారికి సహకారంగా ఉండటం కోసం పుట్టుకొచ్చినవి. మానవులు రకరకాల కాలాల్లో ఉంటారు, వేరువేరు సందర్భాలలో ఉంటారు. వేరువేరు సందర్భాలలో ఉండేటువంటి మానవులకు, విభిన్న కాలాలలో ఉండేటువంటి మానవులకు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఒక స్థిరమైనటువంటి దారి ఉండాలి, లేదా కొన్ని స్థిరమైనటువంటి దారులైనా ఉండాలి. ఆ దారులను ఏర్పాటు చేసేవి మన భారతీయ సాంప్రదాయికమైనటువంటి శాస్త్రాలు. ఈ గుణం మన నూతన విజ్ఞాన శాస్త్రంలో ఉన్నట్లు మనకు అనిపించదు. ఎందుకంటే ప్రాథమికంగా మన నూతన విజ్ఞాన శాస్త్రం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించింది కాదు. ఇంతేకాకుండా ఇది ఒక 200-300 సంవత్సరాల నుంచి ప్రారంభమైనటువంటి శాస్త్రం. అన్ని కాలాలలోనూ ఇదే రకమైనటువంటి శాస్త్రం ఉంటుంది అని మనం చెప్పేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆ సైన్స్ రోజు రోజుకి తన రూపాన్ని రకరకాలుగా మార్చుకుంటూ ఉంది. కానీ అనేక వేల సంవత్సరాలుగా మనకు అంచనాలో ఉన్నంత మేర అనేక వేల సంవత్సరాలుగా స్థిరంగా ఒకే రకమైన దారిను లేదా ఒకే రకమైన దారులను చూపిస్తున్నవి మన సాంప్రదాయిక శాస్త్రాలు. ఇవి ఈ ఆత్మతత్వం ప్రపంచమంతా వ్యాపించి ఉంది అనే విషయాన్ని ఎలా అర్థమయ్యేట్టు చెప్తున్నాయి, అర్థమయ్యేందుకు ఏ రకమైన లాజిక్ని, ఏ రకమైన ఉపపత్తిని మనకు బోధిస్తున్నాయి అని కూడా ఒకసారి చూసుకుంటే, మన శాస్త్రాలు లేదా మన పురాణాలు, మన ఉపనిషత్తులు, మన విజ్ఞానం 118 ఎలిమెంట్స్ ఉన్నాయి అనే విషయం చెప్పటం లేదు. మనకు 5 భూతాలు, 5 ఎలిమెంట్స్, పంచభూతాలు. ఈ పంచభూతాల ద్వారా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకునే మార్గాన్ని అవి మనకు బోధిస్తూ ఉంటాయి. పంచభూతాలు అంటే మనకు కనిపించే పదార్థాలు అనే దృష్టి కంటే కూడా ఈ పదార్థాలకు మూలమైన భూతాలు, ఎలిమెంట్స్ అనే దృష్టిలో చూస్తేనే మనకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఆ పంచభూతాలు ఏవి? పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అని 5 భూతాలు. ఈ భూతాలలో పృథివీ అనే మొదటి భూతం స్థూలమైనటువంటి భూతం. ఈ పృథివీ భూతం యొక్క ఆ స్థూల భావం అంటే లావుగా ఉండటం అనుకోండి, ప్రస్తుతానికి తొందరగా మనకు చేతికి కానీ కంటికి కానీ అందటం అనే స్వభావం మనం మట్టి ముద్దలలోనూ, రాళ్లలోనూ, చెట్లలోనూ, మరొక పదార్థంలోనూ చూస్తూ ఉంటాం.
ఇది స్థూలమైనది కాబట్టి ఒక చోట మాత్రమే నియతంగా ఉంటుంది. తొందరగా వ్యాపించటం దీని యొక్క స్వభావంగా మనకు కనిపించదు. దీనికి వెనకాల ఉండేటువంటి భూతం జలం. ఈ జలం పృథివీ కంటే కొంచెం సూక్ష్మమైనటువంటి భూతం. ఆ జలం యొక్క ఆ సూక్ష్మ స్వభావం, వ్యాపించే గుణం, ఈ రెండూ కూడా మనం నీటిలో స్పష్టంగా చూస్తాం. జలం అంటే నీరు అనే భావన కాకుండా నీటికి కారణమైనటువంటి మూలభూతం అనే భావన మనకు ఇప్పుడు చాలా అవసరమైన భావన. ఆ భూతంలో ఉండేటువంటి ఆ వ్యాపించే గుణం, ఆ సూక్ష్మత్వం అనేది మనం నీటిలో చూస్తాం. జలంలో ఉండేటువంటి వ్యాపించే గుణం నీటిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పృథివీ కంటే జలం తొందరగా వ్యాపిస్తుంది కదా, నీరు తొందరగా పరుచుకుంటుంది కదా. ఈ జలం కంటే సూక్ష్మమైనటువంటి భూతం తేజస్సు. జలం వెళ్ళలేని చోటుకి కూడా, నీరు వెళ్ళలేని చోటుకి కూడా ఉష్ణశక్తి వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం కదా. పాత్రలు లాంటి వస్తువులలోకి నీరు చొరబడదు బయట నుంచి, కానీ వేడి మాత్రం లోపలకు కూడా చొరబడుతుంది. కాబట్టి ఈ తేజస్సు నీటి కంటే సూక్ష్మమైనది, నీటి కంటే కూడా ఎక్కువగా వ్యాపించే గుణం ఉన్నది. ఆ తేజస్సు కంటే కూడా సూక్ష్మమైన భూతము వాయువు. ఇది ఇంకా కూడా ఎక్కువ చోటుని వ్యాపించి ఉంటుంది. మనం కేవలం మనకు భౌతికంగా కనిపించేటువంటి వాయువు గురించి కాకుండా దానికి మూలమైన వాయువు గురించి మాట్లాడుకుంటున్నాం. అది చాలా దూరం వ్యాపించి ఉంది అని మన పురాణాలు చాలా విస్తృతంగా చెప్తాయి. ఈ వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం. ఆకాశం అంటే మనం స్కై అనుకోవద్దు, వాక్యూమ్ అనుకోవద్దు, కొంతలో కొంత స్పేస్ అనుకోవటం నయం. స్పేస్, స్థలం, అవకాశం, చోటు, దాన్నిచ్చేటువంటి భూతం. ఈ భూతం ఏమి చేస్తుందంటే అతి సూక్ష్మంగా ఉండి మిగతా 4 భూతాలకు చోటిస్తుంది. మిగతా 4 భూతాల కంటే కూడా పరుచుకుని ఉంటుంది, వ్యాపించి ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఇలా పంచభూతాలు ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఉండి 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 ఆకాశం దాకా వెళ్ళిన తరువాత ఈ ప్రపంచమంతా ఎక్కడ ఉంది, మనకు కనిపించే ప్రపంచమంతా ఎక్కడ ఉంది అంటే ఒక స్థలంలో ఉంది, ఒక ఆకాశంలో ఉంది అనే సమాధానం దాకా తీసుకొస్తున్నాయి వీటి యొక్క స్వభావాల ద్వారా. ఎప్పుడైతే మనకు కనిపించే ప్రపంచమంతా ఒక సూక్ష్మమైన లేదా వ్యాపించి ఉండేటువంటి స్థలంలో, ఆకాశంలో, అవకాశంలో ఉంది అని మనకు అర్థమైందో, అప్పుడు ఈ ఆకాశం ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేసుకుంటే ఒకటే సమాధానం, ఆత్మస్వరూపంలో ఉంది. ఈ ఆత్మస్వరూపం ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనది. సూక్ష్మమైనది కాబట్టి ఈ భూతాలను తీసుకువచ్చినట్లుగా వ్యాపించి ఉన్నది, పరుచుకుని ఉంది అనే సమాధానానికి మనం దగ్గరగా వస్తూ ఉంటాం. దీన్ని అనేక సందర్భాలలో బ్రహ్మసూత్రాలలో వ్యాస మహర్షి కానీ, మరొక పురాణాలలో వ్యాస మహర్షి కానీ, వేరే శాస్త్రాలలో కానీ చాలా వివరంగా, విస్తారంగా, రకరకాల మార్గాలలో రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ ఈ విషయాన్ని వారు మనకు దృఢపరిచారు. అక్షరం అంబరాంత ధృతేహే లాంటి సూత్రాలలో ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్నే వాళ్ళు దృఢపరిచారు. ఉపనిషత్తులలో కూడా ఈ విషయాన్ని బాగా విస్తారంగా చెప్తూ వస్తారు. కాబట్టి ఆత్మస్వరూపం వ్యాపకం లేదా సర్వత్రా వ్యాపించి ఉన్నది అనే భావనను అర్థం చేసుకోవటానికి, ఆత్మస్వరూపం మొత్తం ప్రపంచమంతా ఆవరించి ఉన్నది అనే భావనను మనం అర్థం చేసుకోవటానికి మనం విజ్ఞాన శాస్త్రం యొక్క సహాయమైనా తీసుకోవచ్చు, లేదా భారతీయ సాంప్రదాయిక శాస్త్రాల యొక్క సహాయాన్నైనా మనం కోరవచ్చు. అయితే మన భారతీయ శాస్త్రాల యొక్క విశేషం ఏమిటంటే కొంచెం సులభంగా, తొందరగా, ఎక్కువ తొట్టుపాటు లేకుండా అర్థమయ్యే విధానాలు ఇందులో ఉన్నాయి. సైన్స్ దానికోసం ఉద్దేశించి ఉన్నది కాదు కాబట్టి అందులో మనం కొంచెం కష్టాలు పడవలసి వస్తుంది అని ఈ రెండిటికి ఉండేటువంటి భేదం. ఏ సాధనమైనా సరే, ఏ రకమైన ఉపాయమైనా సరే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటమే ప్రధానం. ఏ రకంగా అర్థం చేసుకున్నా సరే పర్వాలేదు, అర్థం చేసుకోవటం మాత్రమే ప్రధానం. ఆ ప్రధానం అనే భావనతోనే పరమాత్మ ఏన సర్వం ఇదం తతం, ఏ ఆత్మస్వరూపమైతే ఈ ప్రపంచాన్నంతా ఆవరించి ఉన్నదో, ప్రపంచమంతా వ్యాపించి ఉందో ఆ ఆత్మస్వరూపం, ఆ ఆత్మస్వరూపానికి వినాశము లేదు అని మనకు చెప్తున్నాడు. వినాశం
అనేది ఎందుకు లేదు అంటే సర్వత్ర వ్యాపించి ఉన్నది, అన్నిటికీ అవకాశాన్ని ఇస్తున్నది, అవకాశం ఇచ్చేటువంటి ఆకాశానికి కూడా అవకాశం ఇస్తున్నది కాబట్టి అది నాశనమయ్యే ప్రసక్తి లేదు. ఎందుకు నాశనమయ్యే ప్రసక్తి లేదు అంటే వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని చెప్తున్నాడు. ఈ అవ్యయమైనటువంటి ఈ పరమార్థ తత్వానికి లేదా పరమాత్మ తత్వానికి, ఆత్మస్వరూపానికి వినాశం దగ్గరలో కూడా రాదు. ఏమిటి అవ్యయం లేదా వ్యయం అంటే ఏమిటి అంటే మనం పువ్వుని దృష్టాంతంగా చేసుకుని ఒకసారి భావన చేసుకున్నాం. ఒక అరటిపండు ఉంది. అరటిపండు బాగుంది, కానీ తొక్క తీసి బయట పెడితే అది నల్లబడిపోతుంది. తొక్క తీసేసి కాసేపు బయట ఉంచితే అరటిపండు నల్లబడుతోంది. కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే అది కొంచెం ఎండినట్టుగా అవుతోంది, దానిపైన ఉండే తేమ ఆరిపోతోంది. కొంచెం సేపటికి అది పూర్తిగా అట్టలాగా గట్టిగా తయారవుతోంది. ఇంకా కొన్ని రోజుల పాటు అలాగే ఉంచగలిగితే అది పొడి పొడిగా కూడా మారిపోతుంది. ఇది ఏ సందర్భంలో జరుగుతోంది అంటే తొందరగా జరిగే సందర్భం ఏమిటి అంటే మనం తొక్క తీసి పెడితే అవుతుంది. తొక్కతో పాటే ఉంచితే ఈ ప్రక్రియ అంతా మొదలు తొక్కకే వస్తోంది, ఆ తరువాత పండుకి అది వ్యాపిస్తోంది. తొక్క ఉన్నంత వరకు అరటిపండు కొంచెం రక్షణలో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే అరటిపండు లోపల ఉండేటువంటి అరటిపండుని బయట ఉండేటువంటి తొక్క, ఆ పండు యొక్క తొక్క రక్షిస్తోంది. ఆ రక్షణ సవ్యంగా ఉన్నంత వరకు లోపల పండు బాగున్నట్లు, రక్షణ కొంచెం బలహీన పడితే లోపల పండు పాడైపోతున్నట్లు. లోపల పండు పాడవటం అంటే నశించిపోతోంది. అంటే నశించిపోవటం అనేది కేవలం పువ్వు లాంటి పదార్థాలకే కాదు, ఇలా పండు లాంటి పదార్థాలకు కూడా ఉంది. కానీ అది ఎలా వస్తోంది అంటే ఆ తన యొక్క తొక్క నశించిపోవటం వలన వస్తుంది. అరటిపండు లోపల ఉన్నది, బయట ఉండేటువంటి తొక్క, ఆ తొక్క నశించిపోతే, తొక్క గనక బలహీనపడితే లోపల పండు కూడా బలహీనపడుతోంది. అంటే తనది ఆత్మీయం గనక ఒకటి నశిస్తే లోపల ఉన్నది కూడా నశిస్తుంది. ఇంకా కొంచెం సులభంగా చెప్పుకోవాలి అంటే ధనవంతుడు పాడైపోయాడు. ఏ రకంగా పాడైపోయాడు? ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఎవరతను? ధనవంతుడు కాడు. మరి ధనవంతుడు అన్నారు, ధనవంతుడు పాడైపోయాడు అన్నాడు. కొంచెం సంస్కృత భాషలో ధనీ నష్ట అని కూడా అంటారు. ఆ ధనం నాశనం అయిపోవటం వలన, ఆ ధనవంతుడి యొక్క ధనం నాశనం అయిపోవటం వలన, పాడైపోవటం వలన, ఖర్చు అయిపోవటం వలన ఆ ధనవంతుడు కూడా పాడైపోయినట్టయింది. ఎందుకు అంటే ధనవంతుడికి ఆ ధనానికి ఒక సంబంధం ఉంది. కానీ ఈ ఆత్మస్వరూపానికి మిగతా వస్తువులకి ఈ రకమైన సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మస్వరూపం అసంగమైన స్వరూపం, ఏ వస్తువుతోనూ సంబంధం లేని స్వరూపం. ఈ ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకుని మిగతా వస్తువులు ఉంటాయి, కానీ మిగతా ఏ వస్తువుని ఆశ్రయించుకుని ఆత్మస్వరూపం ఉండదు. తొక్కని ఆశ్రయించుకుని పండు ఉన్నట్లుగా ఏ వస్తువుని ఆశ్రయించుకుని ఆత్మస్వరూపం ఉండదు. ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించే మిగతా వస్తువులన్నీ ఉంటాయి. కాబట్టి ఆత్మస్వరూపం మిగతా వస్తువుల యొక్క నాశంతో నశించదు. ఎందుకంటే అది అవ్యయమైన స్వరూపము. ఏ రకమైన వ్యయాన్ని మనం తీసుకువచ్చినా సరే, ఏ రకమైన ఖర్చుని, ఏ రకమైనటువంటి అవయవ నాశాన్ని ఏ రకంగా తీసుకొచ్చినా సరే అవేవి ఈ ఆత్మస్వరూపానికి అంటవు. వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. ఏం చేసినా సరే అంటదు. మనం బాగా తీక్ష్ణంగా చురుగ్గా ఉండేటువంటి కత్తితో ఏ వస్తువునైనా సరే తెంచవచ్చు, తప్పేమీ లేదు. ఎలా తెంచవచ్చు? అరటిపండు కోయొచ్చు, చర్మాన్ని కోయొచ్చు, లేదా మరొకటైనా చేయొచ్చు. పోనీ రాయిని మనం దాంతో ఖండించలేము అనుకున్నా, రాతిని కూడా పగలగొట్టడానికి ఒక లావాటి కత్తి ఉంది. ఎన్నైనా ఉన్నాయి. కానీ ఎంత తీక్ష్ణంగా ఉన్నా, ఎంత షార్ప్నెస్ ఉన్నా సరే కత్తితో ఆకాశాన్ని కోయగలమా? ఆకాశాన్ని కోసే అవకాశం లేదు. ఎందుకు ఆకాశాన్ని కోయలేము అంటే మనకు తెలిసి ఆకాశానికి ఏ రకమైన అవయవాలు లేవు, దానికి ఏ రకమైన
ఆ అవయవాలు లేవు. అవయవాలు లేనందువలన దాన్ని మనం కోయలేము. ఆత్మస్వరూపం కూడా అలాంటిదే. దానికి అవయవాలు లేవు కాబట్టి దాన్ని ఎవరు కోయలేరు, దాన్ని ఛేదించలేరు, దాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఏ రకమైనటువంటి నాశము దానికి అంటదు. ఇది వినాశము లేని శాశ్వతమైనటువంటి వస్తువు. వినాశము లేని శాశ్వతమైన స్వరూపం ఆత్మస్వరూపం. సర్వత్రా వ్యాపించి ఉండేది ఈ ఆత్మస్వరూపం అని ఈ శ్లోకంలో శ్రీ పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అని. ఈ ఉపదేశాన్ని మనం చాలా శ్రద్ధగా గమనించుకోవాల్సి ఉంది. ఇది అనుకున్నంత సులువుగా మన మనస్సుకి హత్తుకునే అవకాశం లేదు. ఎందుకంటే మన మనస్సు విడివిడిగా ఉండే చిన్న చిన్న వస్తువులను చూడటానికి, ఆలోచించడానికి అలవాటు పడిపోయింది. అలాంటి అలవాటు పడిపోయిన మనస్సుకు ఒకే వస్తువు సర్వత్రా వ్యాపించి ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు తొందరగా సామర్థ్యం రాదు. మనం మనస్సు యొక్క శక్తినంతటినీ దానికే వెచ్చించి మన విద్యలను, మన శక్తిని, మన సమస్త భావనలు దానికి గనక వినియోగించినట్లయితే ఈ భావానికి మనం దగ్గరగా చేరుతాము. అప్పుడు పరమాత్మ యొక్క ఉపదేశం మనల్ని చేరుతుంది. అటువంటి ఉపదేశాన్ని మనకు చేర్చమని మరొకసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ మనం ఈ సత్పదార్థ వివేకాన్ని ఇంతటితో ముగించుకుని పారాయణ కార్యక్రమానికి వెళదాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకా సంజయ ఉవాచ సంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః దేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రా
ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యః తన్మే శిష్యః తేహం శాధి తేహం శాధి మాం త్వాం ప్రపన్నం మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణాం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అవాప్య భూమౌ అసపత్నమృద్ధం అసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి రాజ్యం సురాణామపి చాధిపత్యం చాధిపత్యం సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వేవాహం జాతునాసం నత్వన్నేమే జనాధిపాః నత్వన్నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యథయంత్యేతే యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః అనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం येन सर्वमिदं ततं వినాశమవ్యయస్యాస్య विनाशमव्ययस्यास्य న కశ్చిత్ కర్తుమర్హతి न कश्चित् कर्तुमर्हति అంతవంత ఇమే దేహాః अन्तवन्त इमे देहाः నిత్యస్యోక్తాః శరీరిణః नित्यस्योक्ताः शरीरिणः అనాశినో ప్రమేయస్య अनाशिनो प्रमेयस्य తస్మాద్
తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత య ఏనం వేత్తి హంతారం య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా న జాయతే మ్రియతే వా కదాచిత్ కదాచిత్ నాయం భూత్వా నాయం భూత్వా భవితా వా న భూయః భవితా వా న భూయః అజో నిత్యః అజో నిత్యః శాశ్వతోయం శాశ్వతోయం పురాణో న హన్యతే పురాణో న హన్యతే హన్యమానే శరీరే హన్యమానే శరీరే వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం సంఘాతయతి హంతికం వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని తథా శరీరాయ విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః. పంచవింశతి శ్లోకాః. ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతంలో ద్వితీయాధ్యాయంలో 2వ అధ్యాయంలో 25 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఆచార్యముఖంగా ఆ పదాలన్నిటినీ చక్కగా పలికాం. అక్షరాలను వాక్యాలను కూడా చక్కగా సమన్వయం చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పదకవితా పితామహులు శ్రీ అన్నమాచార్యులు వారు రచించినటువంటి సంకీర్తనలు ప్రజలలో చాలా బలంగా వ్యాప్తి చెందాలి అనే సత్సంకల్పంతో స్థాపించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ మధుసూదన్ గారు మరియు బృందం సభ్యులు, అదేవిధంగా కృష్ణాపురం డాక్టర్ కెఎస్ మూర్తి గారు మరియు బృందం సభ్యులు వీరందరూ కలిసి మనకు శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తన గానం చేయిస్తారు. అదేవిధంగా నామ సంకీర్తన కూడా చేయిస్తారు. భూమిలోని తొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల భూమిలో
భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దీమసానమోచేటి దేవుడ నేను. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల దీమసానమోచేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగి చౌరుడనై కామించి సస్యములు కలిగి చౌరుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగి చౌరుడనై తేమల పలికించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునుడితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని అతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహములో అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహములో అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఏ పున నిందరిలోని హృదయములోనలోను ఏ పున నిందరిలోని హృదయములోనలోను దీపిల్తు తలపు మరపై దేవుడ నేను. ఏ పున నిందరిలోని హృదయములోనలోను దీపిల్తు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని అతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగదగిన ఆ దేవుడను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాలైన దేవుడను భావించలేను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటాద్రి మీద పాలైన దేవుడను భావించలేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని అతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని అతని భజించు వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడ
కృష్ణుడర్జునునితో అని ఆనతిస్తే కృష్ణుడర్జునునితో వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణో 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 వందే జగద్గురు 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 గోకుల తిలక కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ 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 గోపీలోల కృష్ణ కృష్ణ గోవర్ధనోదర కృష్ణ కృష్ణ చతుర భాషణ కృష్ణ కృష్ణ లలిత భాషణ కృష్ణ కృష్ణ మరకత భూషణ కృష్ణ కృష్ణ చదుకుర భూషణ కృష్ణ కృష్ణ కృష్ణౌ వందే జగద్గురు కృష్ణౌ వందే జగద్గురు కృష్ణో వందే జగద్గురు కృష్ణో వందే జగద్గురు వత్సల కృష్ణ కృష్ణ యశోద వత్సల కృష్ణ కృష్ణ దీన వత్సల కృష్ణ కృష్ణ ఆదిత వత్సల కృష్ణ కృష్ణ వేద వేద శ్రీ కృష్ణ కృష్ణ వేణుగాన ప్రియ కృష్ణ కృష్ణ వెన్నెల దొంగ కృష్ణ కృష్ణ వెంకటాద్రి కృష్ణ 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 కృష్ణౌ వందే జగద్గురు కృష్ణౌ వందే జగద్గురు జగద్గురు కృష్ణో వందే జగద్గురు చక్రాయుధర కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ దామోదర హరి కృష్ణ కృష్ణ భూధర శ్రీధర కృష్ణ కృష్ణ జగన్నివాస కృష్ణ కృష్ణ ద్వారకవాస కృష్ణ కృష్ణ సర్వభూతవాస కృష్ణ కృష్ణ సర్వలోకవాస కృష్ణ కృష్ణ కృష్ణౌ వందే జగద్గురు కృష్ణౌ వందే జగద్గురు కృష్ణో వందే జగద్గురు కృష్ణో వందే జగద్గురు భంజన శ్రీ కృష్ణ కృష్ణ పురరంజన శ్రీ కృష్ణ కృష్ణ హరిభంజన శ్రీ కృష్ణ కృష్ణ వంజన కృష్ణ కృష్ణ రత్న కిరీట కృష్ణ కృష్ణ చంద్ర చక్రధర కృష్ణ కృష్ణ లోక రక్షక కృష్ణ కృష్ణ కామిత బలద కృష్ణ కృష్ణ కృష్ణౌ వందే జగద్గురు కృష్ణౌ వందే జగద్గురు కృష్ణౌ వందే జగద్గురు
జగద్గురు కృష్ణము వందే జగద్గురు కృష్ణము వందే జగద్గురు కృష్ణము వందే జగద్గురు కృష్ణము వందే జగద్గురు కృష్ణ వందే జగద్గురు కృష్ణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అన్నమాచార్యుల వారు శ్రీవారికి పరమ భక్తులు, అంతేకాకుండా శ్రీవారిని సమస్త దేవతామయమూర్తిగా దర్శించినటువంటి మహనీయులు. వారు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలోనూ కూడా శ్రీవారిని దర్శించి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని తన ఈ గానంలో చక్కగా పొందుపరిచారు. సమస్త భూతాలలోనూ సూర్యుడిలోనూ చంద్రుడిలోనూ అగ్నిలోనూ ఉండేటువంటి స్వరూపాన్ని నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చేసినటువంటి ఉపదేశాన్ని చక్కగా ఈ సంకీర్తనలో మనకు అందించారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమస్త ప్రపంచంలోనూ వ్యాపించినటువంటి ఆత్మస్వరూపం వేరే కాదు, శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామియే అనే విషయాన్ని కూడా వారు తమ చరణంలో చెప్పారు. ఈ భావనను ఆత్మస్వరూపం సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉంది అనే భావనను పెంచుకోవటానికి మనకు ఈ అన్నమాచార్యుల వారి కీర్తన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అటువంటి సంకీర్తనని మనం శ్రద్ధగా చేసుకున్నాం. నామ సంకీర్తనతో కూడా ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి ఆ మంగళ శ్లోకాలను మనం కూడా పలుకుదాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.